లెట్స్ గో ఫర్ ద టాపిక్ డీసీ జనరేటర్ కన్స్ట్రక్షన్ గురించి చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. అంటే కన్స్ట్రక్షన్ అంటే వర్కింగ్ ఎలా ఉందనేది చెప్పుకున్నాం. ఏమేమి ఉపయోగిస్తాం ఫ్యారడేస్లో ఫస్ట్లో అంటే ఫీల్డ్ మనకి ఫ్లక్స్ కావాలి, ఫ్లక్స్తో పాటు కండక్టర్ కావాలి. సరే, దానికి సింపుల్ లూప్ జనరేటర్లో కూడా చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము, రెండు ఫీల్డ్ ఫ్లక్స్ క్రియేట్ చేసే మ్యాగ్నెట్స్ పెట్టుకుని, నార్త్ అండ్ సౌత్ పోల్ మ్యాగ్నెట్ పెట్టుకుని దాని మధ్యలో ఆ పోల్స్ మధ్యలో కండక్టర్ తిప్పడం వలన దాంట్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది, అంటే విద్యుత్ చాలక బలం అనేది ఏర్పడుతుంది దీంట్లో ఆ వాహకములో. సో గో ఫర్ కన్స్ట్రక్షన్. అంటే మామూలుగా వర్కింగ్ అయితే చెప్పుకున్నాం, మరి కన్స్ట్రక్షన్లో డిఫరెంట్ పార్ట్స్ అని ఉన్నాయని చెప్పాను కదా. సో లెట్స్ గో ఫర్ ద కన్స్ట్రక్షన్ అంటే ఎలా విడి భాగాలు ఏమేమి ఉంటాయి, అంటే ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, ఎలా ఉంటుంది కన్స్ట్రక్షన్ ప్రకారం. బయట నుంచి చూసుకుంటే ఎలా ఉంటుంది, సపోజ్ ఒక మెషిన్ని హాఫ్గా కట్ చేసుకుంటే, అంటే సగం కట్ చేసుకుంటే లోపల ఏమేమి ఉంటాయి, ఒక పార్ట్ దగ్గర తీసేస్తే మనకి ఏమేమి కనిపిస్తాయి అనేది దాని ప్రకారం మనం కన్స్ట్రక్షన్ అనేది చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి యోక్ అని చెప్పేసి. యోక్ అంటే ఏంటంటే మామూలుగా జనరేటర్ పైన ఒక కవర్ లాగా ఉంటుంది, ఒక షీట్ లాగా ఉంటుంది. ఇది దేంతో తయారు చేస్తారంటే క్యాస్ట్ ఐరన్తో తయారు చేస్తాం లేదా క్యాస్ట్ స్టీల్తో మనం తయారు చేస్తాం. అంటే తెలుగులో చెప్పుకోవాలంటే దుక్క ఇనుము లేదా దుక్క ఉక్కుతో మనము తయారు చేస్తాము. ఇది యోక్ అనేది అంటే ఏంది, ఈ మెషిన్ మొత్తాన్ని కవర్ చేసేదాన్ని యోక్ అంటారు. అంటే ఒక షీట్ లాగా ఉంటుంది, బయట పార్టికల్స్ని మనకు లోపలికి వెళ్ళనీయకుండా మనకి యోక్ అనేది పనిచేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మన కమ్యూటేటింగ్ పోల్స్ ఆర్ ఇంటర్ పోల్స్ అని చెప్పుకుంటాం. సరే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గో ఫర్ ద మెయిన్ పోల్స్ అని చెప్పు. మెయిన్ పోల్స్ అంటే ఏంది, మనకి పర్పస్ ఏంటి, మెయిన్ పోల్స్ అంటే ఏంది, మెయిన్ పోల్స్ పర్పస్ ఏంటంటే మనకి మెయిన్ పోల్స్ వచ్చేసి జస్ట్ ఫర్ అంటే మామూలుగా మన కన్స్ట్రక్షన్ ప్రకారం చేస్తే ఫీల్డ్ ఉత్పత్తి చేయడానికి, అంటే ఫ్లక్స్ ఉత్పత్తి చేయడానికి మనకి పోల్స్ అనేది ఉపయోగించుకుంటున్నాము. దీన్ని నార్త్ సౌత్ ఇవి మనకి మెయిన్ పోల్స్ ఉన్నాయి. దీంతో పాటు మనకి ఉన్నది ఏంటంటే కమ్యూటేటర్ అనేది ఒకటి ఉంది. కమ్యూటేటర్ పర్పస్ ఏంది అంటే ఏసీ నుంచి డీసీకి చేంజ్ చేస్తుంది. వాహకములో ఉత్పత్తి అయిన ఏసీ వోల్టేజ్ని డీసీ వోల్టేజ్ లాగా ఈ కమ్యూటేటర్ అనేది మనకి చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ విల్ గో ఫర్ ద బ్రషెస్ అంటే ఏంది, బ్రషెస్ పర్పస్ ఏంటంటే కమ్యూటేటర్లో ఉత్పత్తి అయిన డీసీ వోల్టేజ్ని బ్రషెస్ అనేది ఆ కమ్యూటేటర్లో ఉన్న వోల్టేజ్ని కలెక్ట్ చేసి మనకి బయటకి ఇవ్వాలి. అది మనకి బ్రషెస్ దేంతో తయారు చేస్తామంటే కార్బన్ లేదా గ్రాఫైట్తో మనము తయారు చేస్తాము. సారీ, కమ్యూటేటర్ దేంతో తయారు చేస్తాం, హార్డ్ డ్రాన్ కాపర్ అని మనకు దొరుకుతుంది, దానితో మనము తయారు చేస్తాము, కాపర్తో మనము తయారు చేస్తాము. నెక్స్ట్ విల్ గో ఫర్ ద కమ్యూటేటింగ్ పోల్స్ ఆర్ ఇంటర్ పోల్స్. కమ్యూటేటింగ్ పోల్స్ అంటే ఏంది, ఇంటర్ పోల్స్ అంటే ఏంది. కమ్యూటేటింగ్ పోల్స్ ఇంటర్ పోల్స్ అంటే ఏంటంటే ఎక్కడైనా ఇక్కడ బాగా చూసుకోండి, ఈ మామూలుగా అయితే ఫ్లక్స్ అనేది ఉత్పత్తి చేస్తుంది. మెయిన్ పోల్స్ ఫ్లక్స్ అనేది ఉత్పత్తి చేస్తుంది. కాకపోతే 4 మెయిన్ పోల్స్ ఉన్నాయి. 4 మెయిన్ పోల్స్ మధ్యలో ఒక చిన్న పోల్ పెట్టుకున్నాము. పర్పస్ ఏంటంటే ఈ మధ్యలో ఉన్న దానివల్ల మనకి ఇక్కడ రిలక్టెన్స్ ఉండకుండా ఉండడానికి, దానితో పాటు ఆర్మేచర్ రియాక్షన్ని కంట్రోల్ చేయడానికి మనము ఫీల్డ్ పోల్స్ అనేది అంటే ఇంటర్ పోల్స్ అనేది మనము ఉపయోగించుకుంటాము. కమ్యూటేటర్ యాక్షన్ పర్పస్కి ఉపయోగించుకున్నాము, ప్లస్ ఆర్మేచర్ రియాక్షన్ కూడా తగ్గించుకోవడానికి కూడా మనము ఇంటర్ పోల్స్ అనేది ఉపయోగించుకుంటాము. సో నెక్స్ట్ అంటే ఇప్పుడు ఫీల్డ్ రెగ్యులేటర్ అని చెప్పాను. ఫీల్డ్ రెగ్యులేటర్ అనేది ఇక్కడ ఉంది ఒకటి. ఫీల్డ్ రెగ్యులేటర్ పర్పస్ ఏంటంటే మనకి ఫ్లక్స్ ఎంత కావాలి అనేది మనం ఫీల్డ్ రెగ్యులేటర్ ద్వారా మనము సెట్ చేసుకోవచ్చు. సపోజ్ ఫ్లక్స్ ఎక్కువ కావాలంటే ఫీల్డ్ రెగ్యులేటర్ యొక్క రెసిస్టెన్స్ అనేది తక్కువ చేసుకుంటాము. సపోజ్ తక్కువ కావాలి ఫ్లక్స్ అనుకుంటే మనం ఏం చేస్తామంటే రెసిస్టెన్స్, ఆ ఫీల్డ్ రెగ్యులేటర్లో ఉన్న రెసిస్టెన్స్ని మనము పెంచుకుంటాము. సో ఫీల్డ్ రెగ్యులేటర్ని పెంచుకోవడము లేదా తగ్గించుకోవడం వలన మనకి ఫీల్డ్ కాయిల్స్ దగ్గర ఉండే అంటే పోల్స్ యొక్క ఫ్లక్స్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. సపోజ్ మనకి ఎక్కువ కావాలంటే ఫీల్డ్ రెగ్యులేటర్ యొక్క అంటే రెసిస్టెన్స్ అనేది తక్కువ చేసుకోవాలి. సపోజ్ తక్కువ కావాలి అనుకుంటే ఏం చేస్తాము, ఆటోమేటిక్గా మనము రెగ్యులేటర్ దానికి అంటే రెసిస్టెన్స్ అనేది మనము
పెంచుకుంటాము, సపోజ్ తక్కువ కావాలి అంటుండే, ఓకేనా. నెక్స్ట్ గో ఫర్ వాట్ ఆర్మేచర్. కాంబినేషన్లో మనం చెప్పుకున్నాం ఆర్మేచర్ పర్పస్ ఏంది, ఆర్మేచర్ ఏం పర్పస్ చేస్తుంది, ఒక క్యాస్ట్ ఐరన్తో తయారు చేసే అంటే షీట్స్తో లామినేటెడ్ క్యాస్ట్ ఐరన్ లామినేటెడ్ షీట్స్తో తయారు చేస్తాం. పర్పస్ ఏంటంటే ఇది క్యాస్ట్ ఐరన్ పర్పస్ ఆర్మేచర్ పర్పస్ ఏంటంటే మనకి ఆర్మేచర్ వైండింగ్ని క్యారీ చేసి మనకి ఆర్మేచర్ వైండింగ్ని క్యారీ చేసి ఆ ఫీల్డ్ అంటే పోల్స్ మధ్యలో తిరగడం వర్క్ ఇది ఇది ఆర్మేచర్ పర్పస్ ఏంది, మనకి ఆర్మేచర్ వైండింగ్ని క్యారీ చేయాలి. ఆర్మేచర్ దేంతో తయారు చేస్తామంటే షీట్ స్టీల్స్తో తయారు చేస్తాం. లామినేటెడ్ షీట్ స్టీల్స్తో తయారు చేస్తాం. పర్పస్ ఏంది లామినేషన్, ఆ లామినేషన్ షీట్స్ ఎంత ఉంటుందంటే మ్యాక్సిమం 0.5 mm అంటే ఈ మందం 0.5 mm మందం గల షీట్స్తో మనం ఆర్మేచర్ అనేది తయారు చేస్తాము. పర్పస్ ఏంటంటే మనకి నష్టాలు అనేది పూడ్చడానికి. ఇది మనం నెక్స్ట్ టాపిక్లో చూసుకుంటాం నష్టాలు ఏమేమి నష్టాలు ఉంటాయి, దానివల్ల ఎట్లా ఉంటుంది అనేది. సో దాంట్లో మనం మామూలుగా ఇది కన్స్ట్రక్షన్ తీసుకుంటే మనకి 0.5 mm షీట్స్తో మనము ఆర్మేచర్ అనేది మనం తయారు చేసుకుంటాము. విల్ గో ఫర్ ద అంటే మామూలుగా కన్స్ట్రక్షన్ బయట నుంచి చూసుకుంటే ఎలా ఉంటుందని. నెక్స్ట్ విల్ గో ఫర్ ద టాపిక్ వైజ్గా వెళ్దాం. అంటే యోక్ పర్పస్ చెప్పాను. యోక్ పర్పస్ ఏంది, మనకి ఒక కవరింగ్లా యాడ్ చేస్తుంది, అన్నిటికీ ఒక సపోర్టింగ్గా ఉంటుంది, ప్లస్ మనకి బయట నుంచే ఉన్న మెటీరియల్ని లోపలికి వెళ్ళకుండా చేస్తుంది. నెక్స్ట్ విల్ గో ఫర్ ద అంటే నెక్స్ట్ ఏం చెప్పుకున్నాము, మెయిన్ పోల్స్ అని చెప్పాను. మెయిన్ పోల్ పర్పస్ ఏంది, ఫ్లక్స్ని ఉత్పత్తి చేయడానికి మనకి మెయిన్ పోల్స్ అనేది ఉపయోగించుకుంటాము. కమ్యూటేటర్ పర్పస్ ఏంది చెప్పాను, ఆర్మేచర్ వైండింగ్లో ఉత్పత్తి అయిన ఏసీ వోల్టేజ్ని డీసీ వోల్టేజ్లోకి చేంజ్ చేయడానికి మనకు కమ్యూటేటర్ అనేది ఉపయోగించుకుంటాము. ప్లస్ బ్రషెస్ పర్పస్ ఏంది అని చెప్పిన బ్రషెస్ పర్పస్ ఏంటంటే బ్రషెస్ కమ్యూటేటర్లో ఉత్పత్తి అయిన అంటే కమ్యూటేటర్లో కన్వర్ట్ అయిన డీసీ వోల్టేజ్ని తీసుకొని ప్లస్ దానితో పాటు అది ఒక మామూలుగా అయితే వాట్ వి సే లామినేట్ అంటే అది బ్రషెస్ పర్పస్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ కరెంట్ ఫ్రమ్ కమ్యూటేటర్ నుంచి కలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్మేచర్ పర్పస్ చెప్పుకున్నాము. ఏంది, ఆర్మేచర్ వైండింగ్ని క్యారీ చేసేసి దాంట్లో ఏసీ అనేది అంటే వోల్టేజ్ని ఉత్పత్తి చేయడానికి మనం ఆర్మేచర్ అనేది ఉపయోగించుకుంటాము. నెక్స్ట్ విల్ గో ఫర్ ద కమ్యూటేటింగ్ పోల్స్ ఆర్ ఇంటర్పోల్ పర్పస్ ఏంది, ఎక్కడైతే మనకి అంటే కమ్యూటేటర్ యాక్షన్ వల్ల కొత్త వోల్టేజ్ డ్రాప్ అవుతుంది, ఆ వోల్టేజ్ డ్రాప్ని తగ్గించడానికి మనకి కమ్యూటేటింగ్ పోల్స్ అనేది ఉపయోగించుకుంటాము. నథింగ్ బట్ ఆర్మేచర్ రియాక్షన్ వల్ల కొంత డ్రాప్ అనేది అవుతుంది, ఆ డ్రాప్ని కవర్ చేయడానికి మనకి కమ్యూటేటింగ్ పోల్స్ అనేది ఉపయోగించుకుంటాము. నెక్స్ట్ విల్ గో ఫర్ ద ఫీల్డ్ రెగ్యులేటర్ గీసాను. ఫీల్డ్ రెగ్యులేటర్ పర్పస్ ఏం చెప్పాను, ఫ్లక్స్ని ఉత్పత్తి చేయడానికి మనకు కావాల్సిన కంటే ఎక్కువ కానీ చేసుకోవచ్చు లేదా తక్కువ కానీ చేసుకోవడానికి మనం ఫీల్డ్ రెగ్యులేటర్ అనేది ఉపయోగించుకుంటాము. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ ద కన్స్ట్రక్షన్లో మామూలు డిఫరెంట్ పార్ట్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ విల్ గో ఫర్ ద ఆర్మేచర్ గురించి చెప్పుకున్నాం. ఆర్మేచర్ ఎందుకు పర్పస్, ఏం పర్పస్, ఫీల్డ్ మామూలుగా మెయిన్ పోల్స్ అని చెప్పాను. మెయిన్ పోల్స్ మళ్ళీ రెండు ఉంటాయి, అంటే టూ పార్ట్స్ మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఒకటేమో పోల్ కోర్ అంటాము, ఇంకోటేమో పోల్ షూ అంటాము. పోల్ షూకి పోల్ కోర్కి తేడా ఏంది. ఫస్ట్ విల్ గో ఫర్ ద యోక్. యోక్ పర్పస్ ఏంది, టు కవర్ లేదా ఇది అంటే టు కవర్ ద మిషన్ లేదా మామూలుగా ఏంటంటే దేంతో తయారు చేస్తాం, టు కవర్ ద మిషన్ టోటల్ అండ్ సపోర్టింగ్ టు కవర్ మిషన్ టు కవర్ ఇన్నర్ పార్ట్స్ అండ్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ దేంతో క్యాస్ట్ ఐరన్ లేదా క్యాస్ట్ స్టీల్తో తయారు చేస్తాము. అంటే దుక్క ఇనుము లేదా దుక్క ఉక్కుతో తయారు చేస్తాము. దుక్క ఇనుము లేదా దుక్క ఉక్కుతో
తయారు చేస్తాము. ఇది మనకి కన్స్ట్రక్షన్లో దాంట్లో యోక్ పర్పస్. అండ్ నెక్స్ట్ విల్ గో ఫర్ ద యోగ్ అనేది బయట కవర్ అని చెప్పుకున్నాము, పర్పస్ ఏందని చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఏంది మెయిన్ పోల్స్లో మళ్ళీ 2 ఉన్నాయి. అవి ఏదేది పోల్ కవర్ ఒక డయాగ్రామ్ గీసి చూపిస్తాను. సి ఒకసారి చూడండి, పోల్ కోర్ ఒకటి, పోల్ షూ ఒకటి, పోల్ కోర్ ఒకటి, పోల్ షూ అనేది ఒకటి. పోల్ కోర్కి పోల్ షూకి తేడా ఏంది? పోల్ షూ పర్పస్ ఏంటంటే మనకి రిలక్టెన్స్ లేకుండా మొత్తం ఎయిర్ గ్యాప్ మొత్తాన్ని ఫిలప్ చేసేసి పెట్టాలి. అంటే ఏంది, ఫ్లక్స్ అనేది కరెక్ట్గా మొత్తం పార్ట్ ఆర్మేచర్ యొక్క మొత్తం పార్ట్ని కవర్ చేసేటట్టు మనకు ఉండాలి. అంటే ఆ ఫ్లక్స్ మొత్తాన్ని స్ప్రెడ్ చేయాలి ఆర్మేచర్లో. ఆ ఫ్లక్స్ మొత్తాన్ని ఈ పోల్లో ఉత్పత్తి అయిన ఫ్లక్స్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసేటట్టు ఇది పనిచేస్తుంది. ఏది పోల్ షూ అనేది. పోల్ కోర్ కానీ పోల్ షూ దేంతో తయారు చేస్తామంటే క్యాస్ట్ స్టీల్ లేదా క్యాస్ట్ ఐరన్తోనే మనము తయారు చేస్తాం. అంటే దుక్క ఇనుము లేదా దుక్క ఉక్కుతో మనము తయారు చేస్తాం. ఇది కూడా లామినేషనే చేసుకుంటాం, లామినేటెడే చేసుకుంటాం. పర్పస్ ఏంది అంటే మనకి ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేది మనం తీసేయడానికి లామినేటెడ్ షీట్స్ అనేది ఉపయోగించడం. లామినేటెడ్ షీట్స్ ఇది కూడా సేమ్ 0.5 mm వరకు దగ్గర కట్ చేసుకుని, అంటే ఒక ఇనుములు తీసుకొని దాన్ని 0.5 mm ప్రకారము స్లైసెస్ లాగా కట్ చేసుకొని దాన్ని ఆ స్లైసెస్ మధ్యలో మళ్ళీ ఒక ఇన్సులేషన్ పెట్టేసి దాన్ని మొత్తాన్ని జాయిన్ చేస్తాము. దీనివల్ల మనకి ఏంటంటే ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేది మనకి తక్కువ అవుతుంది. ఎడ్డీ కరెంట్ లాసెస్ దేని గురించి అంటే లాసెస్లో మనము చెప్పుకుందాం. లాసెస్ గురించి నష్టాలు డీసీ జనరేటర్లో ఉండే యొక్క నష్టాల గురించి చెప్పుకునేటప్పుడు మనము దాంట్లో ఎడ్డీ కరెంట్ లాసెస్ గురించి మనం చెప్పుకుందాము. నెక్స్ట్ సో ఏంది దీని పర్పస్ ఏంది? పోల్ కోర్ కానీ కూడా పోల్ కోర్ ఏం పని చేస్తుంది? ఫీల్డ్ కాయిల్స్ని కూడా కనెక్ట్ చేసి పోల్ కోర్ అనేది ఏం చేస్తుంది? ఫ్లక్స్ అనేది ఉత్పత్తి చేస్తుంది. పోల్ కోర్ అనేది ఫ్లక్స్ అనేది ఉత్పత్తి చేస్తుంది. పోల్ షూ పర్పస్ ఏంటంటే ఆ ఫ్లక్స్ మొత్తాన్ని స్ప్రెడింగ్ చేయాలి. ఆ ఫ్లక్స్ మొత్తాన్ని ఆర్మేచర్ గుండా అంటే ఆర్మేచర్ మొత్తానికి స్ప్రెడింగ్ చేసేటట్టు ఉండాలి. పర్పస్ పోల్ షూకి పోల్ కోర్ ఏంటంటే ఫీల్డ్ కాయిల్స్ని కూడా క్యారీ చేస్తుంది, ప్లస్ దాంతోపాటు ఆటోమేటిక్గా ఫ్లక్స్ అనేది ఉత్పత్తి చేస్తుంది. పోల్ కోర్ కానీ పోల్ షూ ఇది పోల్స్ ఆర్ మెయిన్ పోల్స్ అని చెప్పుకున్నాం. మెయిన్ పోల్స్ లేదా పోల్స్ అని చెప్పుకుంటాం. సో 2 పార్ట్స్ ఉంటాయని చెప్పాను, పోల్ కోర్ అండ్ పోల్ షూ అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ ద ఆర్మేచర్ వైండింగ్. ఆర్మేచర్ వైండింగ్ మనకి ఆర్మేచర్ వైండింగ్ అంటే ఏం చెప్పుకున్నాము? ఆర్మేచర్ అంటే ఒక స్లాట్స్ లాగా. ఫస్ట్ ఆర్మేచర్ గురించి చెప్పుకుందాము. ఆర్మేచర్ దేంతో తయారు చేస్తామంటే క్యాస్ట్ అంటే షీట్స్, లామినేటెడ్ స్టీల్ షీట్స్తో తయారు చేస్తాము. లామినేటెడ్ స్టీల్ షీట్స్తో తయారు చేస్తాము. పర్పస్ ఏంది? లామినేటెడ్ పర్పస్ ఎడ్డీ కరెంట్ లాసెస్ గురించి చెప్పుకున్నాము కదా. సో దానికోసం అంటే ఐరన్ లాసెస్ అనేది తీసేయడానికి మనకు మామూలు లామినేటెడ్ షీట్ స్టీల్స్ అనేది ఉపయోగించుకుంటాము. సరే, దీన్ని ఎలా చేస్తామంటే మామూలుగా చూడండి,
ఇది మనకి ఆర్మేచర్ కోర్. ఆర్మేచర్ కోర్లో ఏమేమి ఉన్నాయి చూడండి, బాగా చూడండి. ఆర్మేచర్ కోర్లో దీన్ని ఎలా చేసుకున్నాం అంటే స్టీల్ లామినేషన్స్తోనే తయారు చేసుకున్నామని చెప్పుకున్నాం. పర్పస్ ఏంది, స్టీల్ లామినేషన్ చేయడానికి పర్పస్ ఏంటంటే, మెయిన్ పర్పస్ ఏంటంటే ఎడ్డీ కరెంట్ లాసెస్ని తీసేయడానికి. సరే, స్టీల్ లామినేషన్స్ చెప్పుకున్నాం. ఎలా డిజైన్ చేసుకున్నాం అంటే స్లాట్స్ లాగా డిజైన్ చేసుకున్నాము. స్లాట్స్ లాగా ఎందుకు డిజైన్ చేసుకున్నాం? ఆర్మేచర్లో వైండింగ్ ఫిక్స్ చేయడానికి మనకి స్లాట్స్ లాగా డిజైన్ చేసుకున్నాం. ఈ స్లాట్స్లలోనే మనకి వైండింగ్ అనేది పెట్టుకుంటాము. మనము పెట్టుకుంటాము. ఈ వైండింగ్ అనేది పెట్టుకుంటాము. దీనినే ఆర్మేచర్ వైండింగ్ అంటాము. ఈ వైండింగ్ దేనితో తయారు చేస్తామంటే కాపర్ మెటీరియల్తోనే తయారు చేస్తాం. కాపర్తోనే మనము తయారు చేసుకుంటాం. వైండింగ్ మనకి మోటార్లలో ఉండే వైండింగ్ అని చెప్పుకుంటాం కదా, అది మోటార్ కానీ జనరేటర్ కానీ ఏదైనా సరే మనకి ఏం చెప్పుకుంటాము, కాపర్తోనే తయారు చేసుకుంటాము. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ ద వాట్ ఈస్ ఆర్మేచర్ వైండింగ్. ఆర్మేచర్ అంటే దీనికి కూడా షీట్ ఎంత, ఒక్కొక్క షీట్ వచ్చేసి 0.5 mm థిన్. అంటే ఇఫ్ సపోజ్ ఇది షీట్ అనుకుందాం. దీన్ని ఏం చేస్తామంటే చిన్న చిన్న పార్ట్స్ లాగా చేంజ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ దాన్ని ఏమంటే ఆ మొత్తాన్ని షీట్స్ అని చెప్తాం. దానిని లామినేషన్ అంటే సపోజ్ ఒక డస్టర్ ఉందంటే దీన్ని స్మాల్ పీసెస్ లాగా స్లైసెస్ లాగా చేస్తే దాన్ని లామినేషన్ అంటారు. ఆ మొత్తాన్ని మళ్ళీ జాయిన్ చేస్తే దాన్ని లామినేటెడ్ అంటారు. సో విల్ గో ఫర్ ద నెక్స్ట్ ఫర్ ఆర్మేచర్ వైండింగ్ రెండు రకాలు మామూలుగా అయితే. ఆర్మేచర్ వైండింగ్ రెండు రకాలు మనకి మామూలుగా ఉపయోగించుకునేది. ఆర్మేచర్ వైండింగ్ ఏమేమి? ఆర్మేచర్ వైండింగ్ ఒకటేమో ల్యాప్ వైండింగ్, రెండోదేమో వేవ్ వైండింగ్. వేవ్ వైండింగ్. ల్యాప్ వైండింగ్కి వేవ్ వైండింగ్కి తేడా ఏంటి? మామూలుగా డయాగ్రామ్ చూడండి, బాగా ఒకసారి చూడండి. ఇది మనకి ల్యాప్ వైండింగ్. వేరేస్ వేవ్ వైండింగ్ వచ్చేసరికి మనకి ఇది వేవ్ వైండింగ్కి ల్యాప్ వైండింగ్కి డయాగ్రామెటికల్గా డిఫరెన్స్ అంటే ఇదే. మామూలుగా దీంట్లో పోల్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్. ల్యాప్ వైండింగ్లో పోల్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ పోల్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్. అదే దీంట్లో వచ్చేసి అదే వేవ్ వైండింగ్లో వచ్చేసి నంబర్ ఆఫ్ పోల్స్ అంటే ఎన్ని పోల్స్ ఉంటే అన్ని. సో నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఈక్వల్ టు 2. రెండే ఉంటాయి ప్యారలల్ పాత్స్ అనేటివి. సమాంతర దారులు అనేటివి రెండే ఉంటాయి. అదే దీంట్లో ల్యాప్ వైండింగ్లో సమాంతర దారులకి
పోల్స్కి సేమ్ ఉంటుంది. అంటే ఎన్ని పోల్స్ ఉంటే అన్ని సమాంతర దారులు అంటే ప్యారలల్ పాత్స్ అనేవి ఉంటాయి. అదే వేవ్ వైండింగ్లో వచ్చేసరికి ప్యారలల్ పాత్స్ అనేవి సమాంతర దారులు అనేటివి రెండే ఉంటాయి. అండ్ సేమ్ టైం దీంట్లో ఏమి అంటే కరెంట్ ఏ వైండింగ్ వల్ల ఎక్కువ కరెంట్ వస్తుంది, ఏ వైండింగ్ వల్ల తక్కువ కరెంట్ వస్తుంది, ఏ వైండింగ్ వల్ల ఎక్కువ వోల్టేజ్ వస్తుంది, ఏ వైండింగ్ వల్ల తక్కువ వోల్టేజ్ వస్తుంది కూడా చూసుకుందాం. when go further ల్యాప్ వైండింగ్ వెళ్ళేసరికి మనకి ప్యారలల్ పాత్స్ ఎక్కువ కాబట్టి కరెంట్ అనేది ఎక్కువ తీసుకుంటుంది, కరెంట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. ఇది ఎక్కడ యూజ్ చేస్తాం? హై కరెంట్స్ దగ్గర ఉపయోగించుకుంటాము. మనము ఉపయోగించుకుంటాము. అదే వేవ్ వైండింగ్ వచ్చేసరికి ఇది ఎక్కడ ఉపయోగించుకుంటాము? లో కరెంట్స్ దగ్గర ఉపయోగించుకుంటాము. మనము ఉపయోగించుకుంటాము. అదే ల్యాప్ వైండింగ్లో వోల్టేజ్ వచ్చేసి లో వోల్టేజ్, అదే వేవ్ వైండింగ్లో వచ్చేసి హై వోల్టేజ్ ఉపయోగించుకుంటారు. హై వోల్టేజ్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ల్యాప్ వైండింగ్ అండ్ వేవ్ వైండింగ్. ల్యాప్ వైండింగ్లో ఏంది చూడండి, బాగా డయాగ్రామటికల్గా ఇలా చేంజ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ల్యాప్ వైండింగ్లో నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ సమాంతర దారులు ఈక్వల్ టు నంబర్ ఆఫ్ పోల్స్ ఉంటాయి. అదే వేవ్ వైండింగ్లో నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. దెన్ అట్ ద సేమ్ టైం ల్యాప్ వైండింగ్ దేనికి ఉపయోగించుకుంటాము? హై కరెంట్ దగ్గర ఉపయోగించుకుంటాము. వేవ్ వైండింగ్ ఎక్కడ ఉపయోగించుకుంటాము? లో కరెంట్ దగ్గర ఉపయోగించుకుంటాము. ల్యాప్ వైండింగ్ ఎక్కడ ఉపయోగించుకుంటాము? లో వోల్టేజ్ దగ్గర ఉపయోగిస్తాము. వేవ్ వైండింగ్ ఎక్కడ? హై వోల్టేజ్ దగ్గర ఉపయోగించుకుంటాము. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ల్యాప్ వైండింగ్ అండ్ వేవ్ వైండింగ్. నెక్స్ట్ విల్ గో ఫర్ ద కమ్యూటేటర్ పర్పస్ ఏంది అంటే కమ్యూటేటర్ యాక్షన్ గురించి చెప్పాలి కదా. సో కమ్యూటేటర్ మామూలుగా మీకు అంత ఇది లేదు. సో విల్ గో ఫర్ ద జస్ట్ లైట్గా వెళ్ళిపోదాము కమ్యూటేటర్ గురించి. కమ్యూటేటర్ పర్పస్ ఏంటంటే ఏసీ నుంచి వైండింగ్లో ఉత్పత్తి అయిన ఏసీ వోల్టేజ్ని డీసీ వోల్టేజ్లోకి చేంజ్ చేస్తుంది. కమ్యూటేటర్ పర్పస్ ఏంది? కమ్యూటేటర్ పర్పస్ ఏంది? ఏసీ నుంచి డీసీకి, డీసీ నుంచి ఏసీకి చేంజ్ చేస్తుంది. ఏసీ నుంచి డీసీకి, డీసీ నుంచి ఏసీకి చేంజ్ చేస్తుంది. మన జనరేటర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో విల్ గో ఫర్ ఏసీ నుంచి డీసీ అనేది చెప్పుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్లో. ఏసీ నుంచి అంటే ఆర్మేచర్లో ఉత్పత్తి అయిన ఆల్టర్నేట్ వోల్టేజ్ని డీసీ అంటే డైరెక్ట్ వోల్టేజ్ లాగా మనకి చేంజ్ చేస్తుంది కమ్యూటేటర్. దేంతో తయారు చేస్తామంటే హార్డ్ డ్రాన్ కాపర్తో తయారు చేస్తాము. హార్డ్ డ్రాన్ కాపర్ అని చెప్పేసి ఉంటుంది, దానితో మనము తయారు చేస్తాము. హార్డ్ డ్రాన్ కాపర్తో మనము తయారు చేస్తాము. అండ్ అట్ ద సేమ్ హార్డ్ డ్రాన్ కాపర్తో మనము తయారు చేస్తాము. కమ్యూటేటర్ పర్పస్ ఏంది? ఏసీ నుంచి డీసీగా చేంజ్ చేస్తుంది. దీన్ని హార్డ్ డ్రాన్ కాపర్తో తయారు చేస్తాము. దీన్ని మెకానికల్ రెక్టిఫైర్ అని కూడా అంటాము. మెకానికల్ రెక్టిఫైర్ అసలు రెక్టిఫైర్ అంటే ఏంటంటే ఏసీ నుంచి డీసీకి చేంజ్ చేసేదాన్ని రెక్టిఫైర్ అంటారు. మామూలుగా ఏమంటారు? ఏసీ నుంచి డీసీకి చేంజ్ చేసేదాన్ని రెక్టిఫైర్ అని చెప్పేసి అంటాము. సో కమ్యూటేటర్ పర్పస్ ఏంది? ఏసీ నుంచి డీసీకి, అది జనరేటర్లో ఏసీ నుంచి డీసీకి జనరేటర్లో చేంజ్ చేస్తుంది. అదే డీసీ మోటార్కి వచ్చేసరికి డీసీ నుంచి ఏసీకి కన్వర్ట్ చేస్తుంది. దీన్ని మెకానికల్ రెక్టిఫైర్ కూడా అంటాము. హార్డ్ డ్రాన్ కాపర్తో మనము తయారు చేస్తాము. అండ్ బ్రషెస్ అండ్ బేరింగ్స్ అని చెప్పాను. బేరింగ్స్ మామూలుగానే ఉపయోగించుకుంటాము. కాకపోతే బ్రషెస్ వచ్చేసి మనకు కార్బన్ లేదా గ్రాఫైట్తో ఉపయోగించుకుంటాము. బ్రషెస్ దేంతో తయారు చేస్తాము? ఒకటేమో కార్బన్, సెకండ్దేమో గ్రాఫైట్తో తయారు చేస్తాము. సరే, బ్రషెస్ పని ఏంటంటే టు కలెక్ట్ కరెంట్ అంటే కమ్యూటేటర్లో ఉన్న కరెంట్ని బ్రషెస్ అనేది తీసుకోవాలి, కలెక్ట్ చేసుకోవాలి. టు కలెక్ట్ కరెంట్
ఫ్రమ్ కమ్యూటేటర్, అంటే కమ్యూటేటర్ నుంచి మనము కరెంట్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. ఆర్మేచర్లో ఉత్పత్తి అయిన వోల్టేజ్ని కమ్యూటేటర్ ఏసీ నుంచి డీసీకి చేంజ్ చేసుకుంటే ఆ కమ్యూటేటర్ దగ్గర ఉన్న డీసీని ఈ బ్రషెస్ అనేది కలెక్ట్ చేసుకొని మనకి బయటికి ఇస్తుంది. ఇది ఒక్కటే కాక 2 పనులు చేస్తుంది. ఒకటి ఇంకోటి ఏముందో, ఇది లూబ్రికెంట్ లాగా కూడా పనిచేస్తుంది. ఇది లూబ్రికేటింగ్ లాగా కూడా పనిచేస్తుంది. పర్పస్ ఏంటంటే ఫ్రిక్షనల్గా తీసేయడానికి, అంటే ఎంతసేపు తిరగడం వలన ఆటోమేటిక్గా ఏమైతే బ్రషెస్ అనేది హార్డ్గా ఫ్రిక్షన్ కూడా ఉంటుంది. ఆ ఫ్రిక్షన్ కూడా ఉండకుండా ఉండడానికి లూబ్రికేటింగ్ లాగా కూడా పనిచేయాలి. సో బ్రషెస్ 2 పనులు చేస్తుంది. ఒకటేమో కమ్యూటేటర్లో ఉన్న కరెంట్ని కలెక్ట్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ సెకండ్ది ఏమో ఒక లూబ్రికెంట్ లాగా కూడా పనిచేస్తుంది. సో విల్ నెక్స్ట్ గో ఫర్ ద ఫీల్డ్ కాయిల్. ఫీల్డ్ కాయిల్ అంటే ఏంది? ఫీల్డ్ వైండింగ్, నథింగ్ బట్ ఫీల్డ్ వైండింగ్. ఫీల్డ్ కాయిల్ అంటే ఏంటంటే మనకి ఫీల్డ్ ఉత్పత్తి చేయడానికి, అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఉత్పత్తి చేయడానికి కావాల్సిన వైండింగ్ని ఫీల్డ్ కాయిల్స్ అంటాము. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాయిల్స్ ఫ్లక్స్ని ఉత్పత్తి చేయడానికి కావాల్సిన టు ప్రొడ్యూస్ ఫ్లక్స్ అంటే పర్పస్ ఏంది? పర్పస్ ఏంటంటే ఫీల్డ్ కాయిల్ యొక్క పర్పస్ ఏంటంటే టు ప్రొడ్యూస్ ఫ్లక్స్, అంటే ఫ్లక్స్ని ఉత్పత్తి చేయడానికి కావాల్సిన వైండింగ్ని ఫీల్డ్ కాయిల్స్ అంటాము. అంటే ఫీల్డ్ ఉత్పత్తి చేయాలి, దాన్నే ఫీల్డ్ కాయిల్స్ అంటాము. ఇది కూడా కాపర్ వైర్తోనే తయారు చేసుకుంటాము. సో నెక్స్ట్ టాపిక్ విల్ గో ఫర్ ద కన్స్ట్రక్షన్. అయిపోయింది మనకి ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ టైప్స్ ఆఫ్ ఆర్మేచర్ వైండింగ్. ఆల్రెడీ వైండింగ్లలో చెప్పుకున్నాము. ఎన్ని రకాలు? 2 రకాలు అని చెప్పాను. ఏవేవి? మామూలుగా ల్యాప్ వైండింగ్ అండ్ వేవ్ వైండింగ్ అనేది చెప్పేశాను. నెక్స్ట్ విల్ గో ఫర్ ద ఈఎంఎఫ్ ఈక్వేషన్.